కెనడాలోని టొరంటో నగరంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మరోసారి వెల్లివిరిశాయి. తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా తాకా ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను టొరంటో పెవిలియన్లో ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం, సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ వంటకాలు, ప్రతి అంశం ప్రవాస తెలుగువారిని ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు ప్రజలు ఉగాది సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. టొరంటో నగరంలో తెలుగు సంస్కృతి వైభవం మరోసారి విరబూసింది. తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా తాకా ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. టొరంటో పెవిలియన్ వేదికగా జరిగిన ఈ వేడుకలు ప్రవాస తెలుగువారిని ఒక్కచోట చేర్చాయి. తెలుగు సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని స్మరించుకుంటూ పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత కౌన్సిల్ అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణం అందరినీ ఆకట్టుకుంది. కొత్త సంవత్సర ఫలితాలను ఆసక్తిగా వినిపిస్తూ భవిష్యత్తుపై ఆశలను నింపింది. ఈ వేడుకల్లో 100 మందికి పైగా కళాకారులు పాల్గొని అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. నృత్యాలు, పాటలు, నాటికలు, ప్రతి అంశం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కళాకారులను తాకా తరఫున జ్ఞాపికలతో సత్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా తాకా ప్రెసిడెంట్ ప్రసన్న తిరుచిరాపల్లి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ వేడుకలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో ఉన్నా మన మూలాలను మరవకుండా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయం. టొరంటోలో తెలుగుజాతి ఐక్యతకు ఇది చక్కని నిదర్శనం.